ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వేంటి ఇక్కడ? అరే అరే, వీడి దగ్గర జుట్టే కాదు. రాఘవ్, రాఘవ్ ప్లీజ్. ఏంటి రేఖ పిచ్చి బ్యాండేజ్ వేసుకున్నావు నువ్వు? ఏదైనా మంచి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకో. మీరు ఏది కావాలంటే అది చెప్పండి, కానీ నేను మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి ఏమైనా చేస్తాను. మీ భార్య రిపోర్టర్ కదా, ఇంకెందుకు దిగులు మీకు? టీవీలో ఏదో ఒక అబద్ధాల కథలు అల్లేసి మిమ్మల్ని విడిపించేస్తారులేండి. నాకు నా భర్త నిరపరాధి అని నిరూపించుకోవడానికి నా ఉద్యోగాన్ని అడ్డుగా పెట్టుకోనక్కర్లేదు. చాలా మంచిది. నీ జాబ్కి ఏమైంది? నేనెప్పుడు చెప్పాను నా జాబ్కి ఏదో అయ్యిందని? నువ్వు ఇప్పుడే కదా అన్నావు. అండ్ నీ ఐడి కార్డ్ ఏది? నువ్వు నీ ఐడి కార్డ్ని వాష్రూమ్లో కూడా మర్చిపోవు కదా, మరి ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు? అది అది వీళ్ళు తీసుకున్నారు ఇక్కడికి వచ్చే ముందు. అయినా అయినా మీరు రిపోర్టర్ అయి ఉండాల్సిందే. ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రస్తుతం మీరు నా గురించి దిగులు పడక్కర్లేదు రాఘ. నాకు చదిలే ముందు నువ్వు చెప్పు. మేడం, మీ టైం అయిపోయింది. మీరు నా మీద నమ్మకం ఉంచండి. నేను మిమ్మల్ని ఎక్కువసేపు లోపల ఉండనివ్వను. దగ్గరలోనే మెడికల్ స్టోర్ ఉంది, అక్కడ నుంచి బ్యాండేజ్ తీసుకొని వెళ్ళు. వెళ్ళు. మగవారు కదా, మీరు బానే ఉన్నట్టుగా చూపించటం మీకు చాలా అవసరం. అది ఎంత పెద్ద తుఫాను వచ్చినా సరే మీరు దాన్ని ఫేస్ చేయగలరన్నట్టు. అందుకే కదా మీరు మీ గురించి కాకుండా నాకు తగిలిన చిన్న దెబ్బ గురించి ఆలోచిస్తున్నారు. అయినా ఇంత చేసి నేను మీకు హెల్ప్ చేయకుండా నన్ను ఆపలేరు మీరు. అండ్ మీరిద్దరు ఇంకొకసారి నా భర్తను గనక విసిగించారంటే మీ మీద టీవీలో ఎలాంటి న్యూస్లు వేస్తానంటే దాంతో ఇక్కడ నుంచి మీరు ఇంటికి కాదు, సరాసరి సెంట్రల్ జైలుకి వెళ్తారు. మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళొస్తాను. రాఘవ్ సూర్యవంశీ డౌన్ డౌన్. రాఘవ్ సూర్యవంశీ డౌన్ డౌన్. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. డౌన్ 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 డౌన్. డౌన్ డౌన్ డౌన్. ఈ డబ్బున్నోళ్ళ నాటకాలు మొదలైపోయాయి. వచ్చిందిగా రిపోర్టర్ భార్య హంతకుడైన భర్త కవచం ఇవ్వడానికి. డౌన్ 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 డౌన్. ఇక చాలు, ఆపండి. దయచేసి మీరు అందరూ ఆపండి. మీరు కోపంగా ఉన్నారని తెలుసు, పైగా మీలో కొంతమంది మీ వాళ్ళని పోగొట్టుకున్నారు. అలానే దీనికి అర్థం ఎలాంటి సాక్ష్యం లేకుండా, ఎలాంటి నిజం తెలుసుకోకుండా ఒక నిరపరాధిని ఉరికమ్మ ఎక్కించమని కాదు. చట్టం కూడా ఇదే చెప్తుంది. మీ నేరం నిరూపించబడేంత వరకు మీరు నేరస్తుడు కానే కాదు. అయినా ఇప్పుడు ఈ కేసు కోర్టులో రిజిస్టర్ అయింది. ప్లీజ్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చెయ్యనివ్వండి. కోర్టు తీర్పు వచ్చేంత వరకు మీరు మీ మీడియా ట్రయల్ని ఆపేయండి. ఎవరిని ఊరికేలా ఉరికమ్మ ఎక్కించకండి, కేవలం వాళ్ళు లైఫ్ లో ఫేమస్ సక్సెస్ అయ్యారని. ప్లీజ్. అలాగా? అయితే నువ్వు రాఘవ్ సూర్యవంశీని నిరపరాధి అని నిరూపిస్తావా? ఎలా ఎలా అయితే మిడ్ డే మీల్ స్కామ్ లో నువ్వు మీ నాన్నని నిరపరాధిగా నిరూపించినట్ట? నాకు అరవింద్ సార్ మొత్తం అని చెప్పారు. చూస్తుంటే నీ గతం ఈ రోజు కూడా నీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడినట్టుంది కదా.